మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని చూసుకున్నట్లయితే మీరు 24, 12 lakh అలా చెప్పారు. మనం చాలా యూనివర్సిటీస్ చూసుకున్నట్లయితే 10 lakh లేదంటే 20, 30 lakhsలోనే ఫీజు ఛార్జ్ చేస్తారు. అంటే మనకి మీ ఒపీనియన్ ఏంటి? ఒక హై ఫీజు తీసుకునే ఎడ్యుకేషన్ అయితేనే మనకి పర్ఫెక్ట్ ఉంటుందంటారా? లేదు తక్కువలో కూడా మనకి బాగుంటుందంటారా ఎడ్యుకేషన్ అనేది? ఇట్ డిపెండ్స్ అండి. అంటే ఇక్కడ దీన్ని మనము ఏ విధంగా చూడాలి అంటే, ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అంటే మీకు టైర్ 1లో ఏది కూడా లెస్ దాన్ 15 lakh చార్జ్ చేసే ఇన్స్టిట్యూషన్ అనేది లేదండి. టైర్ 2, టైర్ 3 ఇన్స్టిట్యూషన్స్ అనేది, టైర్ 2 కూడా లేవని చెప్పొచ్చు. టైర్ 3, టైర్ 4 ఇన్స్టిట్యూషన్స్ అనేది ఎక్కువగా లెస్ దాన్ 10 lakhs ప్యాకేజ్లో అనేది మనకు కోర్స్, హాస్టల్ అంతా కలిపి ఈ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తారు. వేరస్ టైర్ 1, టైర్ 2 ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటే కనుక 15 lakhs అబోనే ఫీజెస్ అనేది ఉంటాయండి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి వాళ్ళు ఆఫర్ చేసే ప్రోగ్రామ్ అవ్వచ్చు, అండ్ ఆ యూనివర్సిటీ లొకేట్ అయిన లొకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదే మనం జీడీ గోయింకా యూనివర్సిటీ విషయానికి వస్తేనే, మన యూనివర్సిటీ ఉండేది గురుగ్రామ్లో అండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అక్కడ, అండ్ ఫ్యాకల్టీ శాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన క్యాపిటల్ సిటీ అది, సో అక్కడ శాలరీస్ సాధారణంగానే ఎక్కువ ఉంటాయి. అంతే కదండి. ఇప్పుడు జనరల్గా హైదరాబాద్లోనే మీరు తీసుకోండి వేరియేషన్, అమీర్పేట్లో మనకు హాస్టల్స్ 5,000, 6,000లో హాస్టల్స్ ఉంటాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ అటువైపు వెళ్తే కనుక 8,000, 10,000 కూడా హాస్టల్స్ ఛార్జ్ చేస్తున్నారు. అదేవిధంగా బెంగళూరు వెళ్తే ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఏరియా బట్టి అండి. బెంగళూరు నుండి మనము మళ్ళీ అగైన్ క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీ అటువైపు వెళ్తే కనుక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంకా ఎక్కువ అండి. సో అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఫ్యాకల్టీ కూడా మంచి ఫ్యాకల్టీ అనేది దొరుకుతుంది. ఇప్పుడు జనరల్గా మనము ఇక్కడే తీసుకుంటే ఖమ్మంలో ఉన్న ఫ్యాకల్టీకి హైదరాబాద్లో ఉన్న ఫ్యాకల్టీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఖమ్మంలో కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్న వాళ్ళు హైదరాబాద్ లాంటి సిటీకి అనేది మూవ్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కొంచెం, అంటే వాళ్ళ పిల్లలు కానీ ఎడ్యుకేషన్ అన్ని రిసోర్సెస్ అనేది సిటీలో ఎక్కువ ఉంటాయి అనేసి ఎక్కువగా మైగ్రేట్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ఢిల్లీలో మనకు మంచి ఫ్యాకల్టీ అనేది దొరుకుతారు, అండ్ వాళ్ళ పే స్కేల్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో దానివల్ల ఫీజెస్ అనేది కొంచెము టైర్ 1, టైర్ 2 ఇన్స్టిట్యూషన్స్లో జనరల్గానే ఎక్కువగా ఉంటాయండి. కాలేజ్ ఫీజెస్ అండ్ హాస్టల్ మెయింటెనెన్స్ కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉంటాయి. సో ఆబ్వియస్గా ఎక్కువ ఛార్జ్ చేసే ఇన్స్టిట్యూషన్స్లో జనరల్గానే క్వాలిటీ అనేది ఉంటుందండి. అంటే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, హాస్టల్లో ఫుడ్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మేము అందుకే ఎక్కువ ఛార్జ్ చేస్తాం అంటారు. ప్రోగ్రామ్ రన్ చేసే ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు ఐబిఎం, యాపిల్, ఎన్విడియా ఇలాంటి కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారండి. సో ఇండస్ట్రీస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ ఫ్యాకల్టీగా ఉంటారు. సో కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా ఫీజెస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఆ క్వాలిటీ అనేది స్టూడెంట్ కూడా కనపడుతుంది. జీడీ గోయింకా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అంటే విద్యార్థులు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? సో ఇప్పుడు మేము జీడీ గోయింకా యూనివర్సిటీలో ఫేజ్ వైజ్ అనేది అడ్మిషన్స్ ఉంటాయండి. సో ఫేజ్ 1 కింద ఫస్ట్ 50% అడ్మిషన్స్ అనేది మేము తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఫేజ్ 1 కింద అనేది ఒక ఫీ అనేది ఉంటుంది, అండ్ ఫేజ్ 2 అనేది నెక్స్ట్ 50% అడ్మిషన్స్కి అనేది డిఫరెంట్ ఫీ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు హాస్టల్స్ కూడా, ఇది యూనివర్సిటీ అనేది కంప్లీట్ సెంట్రల్ ఏసీ క్యాంపస్ అండి. క్లాసెస్, ల్యాబొరేటరీస్ అవ్వచ్చు, ఈవెన్ స్పోర్ట్స్ ఇండోర్ కాంప్లెక్స్ అవ్వచ్చు, దాంతోపాటు హాస్టల్స్ అంతా కూడా ఇన్ క్యాంపస్ వరకు కంప్లీట్గా సెంట్రల్ ఏసీతోనే ఉంటుంది అనమాట. అండ్ జీడీ గోయింకా కూడా ఫస్ట్ ఇండియాలోనే సెంట్రల్ ఏసీ కాన్సెప్ట్ అనేది, అంటే స్కూలింగ్లో ఫస్ట్ టైం అనేది లాంచ్ చేసిందండి ఈ సెంట్రల్ ఏసీ కాన్సెప్ట్ అనేది. అంటే క్లాస్ రూమ్స్ దగ్గర నుండి హాస్టల్స్ వరకు, ఈవెన్ ఇన్స్టిట్యూషన్ ఆపరేట్ చేసే బస్సెస్ అనేది కూడా ఏసీ అనే కాన్సెప్ట్తో ఇండియాలోనే ఫస్ట్ టైం అనేది సెంట్రల్ ఏసీ అనేది లాంచ్ చేసిన గ్రూప్ అనమాట. సో ఈవెన్ బీటెక్లో కూడా మనకు సెంట్రల్ ఏసీ క్యాంపస్ అనమాట కంప్లీట్గా. సో ఇన్ క్యాంపస్ తోటి, హాస్టల్ తోటి ఒక ఫీ అనేది ఉంటుంది, అండ్ ఆఫ్ క్యాంపస్ కూడా మన దగ్గర ఉందండి స్టూడెంట్స్కి అనేది. ఇది పర్టికులర్గా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కు మనం ఆఫ్ క్యాంపస్ హాస్టల్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆఫ్ క్యాంపస్ తోటి సపరేట్ ఫీ అనేది ఉంటుంది. సో స్టూడెంట్స్ మన యూనివర్సిటీలో మనం ఆఫర్ చేసే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్తో పాటు ఈసీ, మెకానికల్, సివిల్, ఏరోస్పేస్ లాంటి ప్రోగ్రామ్స్తో పాటు మనము జనరల్ కోర్సెస్ అయిన బీబీఏ, ఎంబీఏ లాంటి కోర్సెస్ కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ అవుతూ ఉంటారు. అండ్ culinary ఆర్ట్స్ ప్రోగ్రామ్ కూడా మనము ఎల్సిబి, లీ కార్డన్ బ్లూ తోటి మనం కొలాబరేట్ అయ్యి ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాం. దీంట్లో కూడా స్టూడెంట్స్ అనేది చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మనం ఆఫర్ చేసే ఆల్మోస్ట్ 55 కోర్సెస్ అనేది ఇన్స్టిట్యూషన్లో మనం ఆఫర్ చేస్తున్నామండి. ఏ కోర్స్కైనా కూడా స్టూడెంట్ అనేది మమ్మల్ని డైరెక్ట్గా యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అనేది వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చండి. లేదంటే కింద మీరు స్క్రోల్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయినా కూడా వాళ్ళు మా కౌన్సిలర్స్ అనేది అప్రోచ్ అవ్వచ్చు. యూనివర్సిటీలో ఆల్మోస్ట్ తెలుగు స్టాఫ్ అనేది మేము 15 to 20 మెంబర్స్ అనేది జీడీ గోయింకా యూనివర్సిటీలో ఉన్నామండి. ఫర్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ యూనివర్సిటీ డీన్ తీసుకుంటే డాక్టర్ తమ్మిరెడ్డి గారు, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డీన్ డాక్టర్ తమ్మిరెడ్డి గారు అనేసి, ఆయన కూడా మన వైజాగ్ పర్సన్ అండి, తను కూడా తెలుగు పర్సన్. అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 4-5 మెంబర్స్ ఫ్యాకల్టీ కూడా మనకు ఈస్ట్ వెస్ట్ గోదావరి అలాగే విశాఖపట్నం ఏరియా నుండి ఉన్నారు. అండ్ అడ్మినిస్ట్రేషన్ వైజ్ తీసుకున్నా కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారండి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. సో స్టూడెంట్స్ మీరు అంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి అనేది కాల్ చేసి మా కౌన్సిలర్స్ అనేది మీరు అడ్మిషన్ గైడెన్స్ గురించి అప్రోచ్